ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఎవరు ఉన్నారంటే అందరికన్నా గొప్పలు అంటే ఆయనే. అంటే ఆయనకి ఒక ఫ్యాన్గా నాకు ఇంకా గుర్తు, నేను చిన్నప్పుడు కృష్ణలంక గుంటూరు మరుగులో ఉన్నప్పుడు ఒక కర్ర పట్టుకొని తిరిగేవాడిని. అగ్నిపర్వతం తర్వాత ఆ కర్రతోనే ఎంతసేపు ఉన్నా సరే ఆ కర్రతోనే ఎవరితోనే మాట్లాడినా ఆ కర్రతోనే సాయం అంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. సో అలాంటిది ఆయనతో పాటు కలిసి వాళ్ళ కుటుంబంలోకి రావడం ఐ థింక్ దేవుడు నాకు ఇచ్చిన పెద్ద వరం. నేను కృష్ణ గారి నుంచి నేను చాలా నేర్చుకున్నాను. చెప్పాలంటే అసలు పుస్తకాలుగా చెప్పచ్చు. నా ఎంగేజ్మెంట్ రోజు ఎంగేజ్మెంట్ రోజు చాలా చిన్న లిమిటెడ్ పీపుల్, ఇప్పుడు మనం వచ్చామంటే ఇంతవరకే, దానిలో ఒక ఆయన చాలా ముస్లిం ఆయన ఒక ఆయన ఉంటే ఆయన తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారనమాట. ఎవరు అంటే ధూండి గారు కృష్ణ గారితో సినిమా చేశారు అని చెప్పి నాతో సినిమా చేశారు. కృష్ణ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు. అంటే అన్ని సినిమాలు చేసిన తర్వాత కూడా మొదట్లో ఆయనతో ప్రొడ్యూస్ చేసిన ఒక ప్రొడ్యూసర్ని రెస్పెక్ట్, అది నాకు చాలా మంచిగా అనిపించింది. అంతేకాదు ఇంకా చాలా చాలా ఉంటాయి. అంటే మన జనంలో ఒకప్పుడు ఇప్పుడు వాచ్లు ఉన్నాయి, టైం చూసుకుంటూ ఉంటాం. ఇదివరకు వాచ్లు లేని టైంలో మనం సూర్యుడిని అలా చూసుకుంటూ ఉంటాం. కానీ కృష్ణ గారు ఉన్నప్పుడు వాచ్ అవసరం లేదు. ఆయన ఇలా పలానా ఎప్పుడు ఇంటికి వచ్చేవాళ్ళు, ఇలా ఇంటికి వచ్చారు అంటే గోడ మీద వాచ్ చూసామంటే 6:30 అవి ఉంటుంది. సో ఆయనకి కానీ ఆయన చుట్టుపక్కల ఉన్న ఎవరికి వాచ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చూసి ఫాలో అయిపోవచ్చు. ఒక సూర్యుడు లాంటి వ్యక్తి. అండ్ అంతేగా డిసిప్లిన్. అంటే ఒక పెద్ద హీరోకి జనరల్గా చాలా మంది అసిస్టెంట్ ఉంటారు. 10-15 మంది. ఒకరు మంచిలు ఇస్తారు, ఒకరు అది ఇస్తారు, ఒకరు చెప్పులు వేస్తారు. సో చాలా చాలా మంది అసిస్టెంట్స్ ఉంటారు. కాకపోతే ఆయన తీసుకునే కేర్ ఫ్యామిలీకి సంబంధించి ఎవరికి వదలకుండా వాళ్ళకి చెప్పినా సరే ఆయన ఫాలోఅప్లు చేసి, చిన్న ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా నీళ్ళు రావట్లేదు అనుకోండి, నేను హరికి చెప్తానమ్మా అని చెప్పి నువ్వు హరికి ఫోన్ చేయని చెప్పి అంటారు. దాంతో ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలోనే హరి ఇలా ఒక చిన్న ప్రాబ్లం ఉంది వెళ్ళి చేయంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ హరికి ఫోన్ చేసి అయిందా అని అడుగుతారు. అయిందని చెప్పిందా మళ్ళీ అక్కడ ప్రియాకి ఫోన్ చేసి అయిందని చెప్తున్నాడు, అయిందా అమ్మా అని అడుగుతారు. అంటే అంత పెద్ద హీరో ఉండి, అంత పెద్ద స్టార్ అయ్యండి, ఒక 10-20 మంది పక్కనే ఉంటారు, వాళ్ళు ఫాలో అప్ చేయొచ్చు. కాబట్టి ఆయన ఫోన్ చేసి ఎవ్రీ మైన్యూట్ థింగ్ అందరినీ హ్యాపీగా ఉంచాలి ఫ్యామిలీ అనేది ఆయన తీసుకునే కేర్ ఈజ్ సంథింగ్ ఐ హావ్ లెర్న్. నా అనేది ఇవన్నిటికన్నా కూడా చాలా పెద్ద బాధ్యత ఉంది. అదేంటంటే నా పిల్లలకి ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆయన గురించి, ఆయన సినిమాలు చూపించడం, ఆయన సినిమాలు చూపించి ఆయన చాలా నేర్చుకోవడం, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న డిసిప్లిన్ నా పిల్లలకి ఇవ్వడం. సో డెఫినెట్గా నా లైఫ్ లాంగ్ అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.